డైలీ 1 hour ఎక్సర్సైజ్ చేస్తున్నారు కానీ మిగతా రోజంతా చైర్ లో కూర్చుంటున్నారా? అప్పుడు మీ బాడీ పార్క్ చేసిన బైక్ లాగా అయిపోతుంది. మన బాడీని బైక్ ఇంజన్ లాగా ఇమాజిన్ చేసుకుందాం, జస్ట్ ఇమాజిన్ చేసుకుందాం అంతే. బైక్ ని రోజంతా పార్కింగ్ లో పెడితే బ్యాటరీ డౌన్ అవ్వచ్చు, ఇంజన్ స్టిఫ్ అవ్వచ్చు. అదే విధంగా మనం రోజంతా కూర్చుంటే బాడీ స్లో అవుతుంది. స్లోగా నడవడం సిట్టింగ్ కన్నా బెటర్, కానీ అది బైక్ ని స్టార్ట్ చేసి ఆన్ లో పెట్టినట్టు. ఇంజన్ ఆన్ ఉంది కానీ రియల్ గా రన్ అవ్వట్లేదు. బ్రిస్క్ వాక్ అంటే బైక్ ని రోడ్డు మీద ప్రాపర్ గా నడిపించినట్లు. హార్ట్ బీట్ కొంచెం ఫాస్ట్ అవ్వాలి, బ్రీతింగ్ కొంచెం స్పీడ్ అవ్వాలి. బ్రిస్క్ వాక్ ని టెస్ట్ చేయడం సింపుల్. మీరు మాట్లాడగలగాలి కానీ పాటలు వాడలేని లెవెల్లో ఉండాలి. అప్పుడే హార్ట్ కి, లంగ్స్ కి, బాడీకి రియల్ బెనిఫిట్ దొరుకుతుంది. మార్నింగ్ వర్కౌట్ చేసినా కదా అని రోజంతా కూర్చుంటే పర్వాలేదని అనుకోకండి. ప్రతి 1 గంటకి ఒకసారి నిలబడండి, 2 నిమిషాలు ఫోన్ లో మాట్లాడుకుంటూ వాక్ చేయండి. స్మాల్ మూవ్మెంట్ బిట్స్ డే మొత్తం యాడ్ అవుతాయి. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, సిట్టింగ్ అంటే పార్క్ చేసిన బైక్, స్లో వాక్ అంటే జస్ట్ ఆన్ చేసిన బైక్, బ్రిస్క్ వాక్ అంటే రోడ్డు మీద నడుస్తున్న బైక్. మీరు రోజు ఎన్ని గంటలు కూర్చుంటున్నారో కామెంట్ లో నాకు చెప్పండి. మన మిషన్ వచ్చేసి 1 కోటి మందిని ఫిట్ అండ్ హెల్తీ చేయడమే.